హాయ్ నమస్తే. నేను మీ శ్రీనివాస్ చిత్రాల. ఇవాళ మనం ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నామంటే సో పైథాన్ లో మనం ఒక చిన్న ప్రోగ్రామింగ్ చేసి ఏదైతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం చూపిస్తున్నామో ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనకి కనిపిస్తాయి. మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నౌ ఇట్ ఈస్ హ్యాపీ, న్యూట్రల్, నౌ యాంగ్రీ, సర్ప్రైజ్, డిస్గస్టెడ్, సాడ్. లైక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ మనం చూసాం కదా. అసలు ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎలా వస్తున్నాయి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. మనం దానికోసం ఎలాంటి కోడ్ రాయాలి, ఎలాంటి ఎక్స్టెన్షన్స్ మనం తీసుకోవాలి అని మనం క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఏంటది? టాబీ. దీన్ని మనం టాబీ అంటాము. ఈ టాబీ కోసం మనం ఏ లైన్ ఆఫ్ కోడ్ రాస్తామో చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే టాబీ కోసం మనం ఇక్కడ ఇట్లా రాసాం. ఇది డిఫాల్ట్ గా స్ప్రైట్ ఈక్వల్ టు స్ప్రైట్ టాబీ అని వస్తుంది. నేను అది ఈజీగా కనుక్కోవడానికి టాబీ అని నేమ్ ఇచ్చాను దానికి. ఆ తర్వాత ఈ లైన్ అనేది మనకి ప్రెసెంట్ ఇప్పుడు మనం చేసిన ప్రోగ్రామింగ్ కి అవసరం లేదు. బట్ దీనికి ఎక్స్టెన్షన్ గా ఇంకో ప్రోగ్రామ్ ఉంది, దానికోసం నేను ముందుగా పెట్టాను దీన్ని. దీని గురించి తర్వాత డిస్కస్ చేస్తున్నాం. తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఎఫ్డి ఈక్వల్స్ టు ఫేస్ డిటెక్షన్, ఒక చిన్న వేరియబుల్ తీసుకున్నాం. ఫేస్ డిటెక్షన్ అనేది ప్రెసెంట్ మనం యూజ్ చేసిన ఎక్స్టెన్షన్. దాన్ని FD లో స్టోర్ చేసుకున్నాం. సో అయితే మనం ఏం చేసామంటే FD డాట్ వీడియో ఆన్ 0. సో ఇప్పుడు మనం ఫేస్ డిటెక్షన్ అనేది మనకి రావాలి అని అంటే మనం వీడియోని ఫస్ట్ టర్న్ ఆన్ చేయాలి ఈ ప్రాజెక్ట్ లో. అందుకోసమని ఇక్కడ ఆన్ పెట్టాను. అదే ఆఫ్ పెడితే ఏమవుతుంది? టర్న్ ఆఫ్ అయిపోతుంది, వీడియో ఆఫ్ అయిపోతుంది. జీరో అంటే ఏంటి? ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం జీరో అంటే ఏంటి. ఈ జీరో అనేది ట్రాన్స్పరెన్సీ లెవెల్ అన్నమాట. అదే నేను ఇక్కడ 50 పెట్టి ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. స్టాప్ చేశాను, రన్ ఆల్ కొడుతున్నాను. ఇక్కడ నా ఫేస్ కనిపిస్తుంది చూసారా? దాని యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది చేంజ్ అవుతుంది. సో లైక్ దానికి కొంచెం టైం పడుతుంది. నేను ఇప్పుడే రన్ ఆల్ ప్రెస్ చేశాను కదా. కొంచెం టైం తీసుకుంటుంది. లెట్స్ సి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. నా ఫేస్ ట్రాన్స్పరెన్సీ అనేది క్లియర్ గా లేదు. ఇందాక చాలా బెటర్ గా కనిపించింది, ఇప్పుడు వచ్చేసరికి బ్లర్ గా కనిపిస్తుంది. సో మనం మళ్ళీ దాన్ని జీరోనే పెడదాం. 100 పెడితే పూర్తిగా క్లియర్ అయిపోతుంది, అసలేం కనిపించదు. ఓకే, ఒకసారి స్టాప్ చేసి మళ్ళా రన్ ఆల్ కొడదాం. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ట్రాన్స్పరెన్సీ అనేది సరిగా లేదు కదా, మనకి ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ అంటే క్లియర్ గా కనిపించేట్లు మనకి వీడియో కనిపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఏంటి? FD డాట్ ఎనేబుల్ బాక్స్ అంటే ఏం లేదు, నా ఫేస్ చుట్టూ ఒక బాక్స్ లాగా వస్తుంది చూసారా? ఆ బాక్స్ రావడం కోసం మనం FD డాట్ ఎనేబుల్ బాక్స్ అనే దాన్ని యూజ్ చేశాం. తర్వాత వైల్ ట్రూ అనేది ఏం లేదు, లూప్ అన్నమాట. త్రూ అవుట్ ఈ ప్రోగ్రామ్ మొత్తం రన్ అయ్యే టైంలో ఈ రెండు యాక్షన్స్ జరగాలి. FD డాట్ అనలైజ్ స్టేజ్. దీన్ని స్టేజ్ అంటాము. దేన్ని సార్ అంటే దీన్ని స్టేజ్ అంటాము, ఈ పర్టికులర్ థింగ్ ని. వీడియో ఎక్కడైతే కనిపిస్తుందో దాన్ని స్టేజ్ అంటాము. మనం రాసిన ఈ లైన్ వల్ల యూజ్ ఏంటి అని అంటే మన కోడ్ ఈ స్టేజ్ ని రికగ్నైజ్ అనలైజ్ చేస్తుంది ఫస్ట్. అండ్ ఆఫ్టర్ అనలైజ్ చేసిన తర్వాత అసలు మనం ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చాము అనేది ఈ టాబీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ న్యూట్రల్ అని కనిపిస్తుంది కదా ప్రెసెంట్. ఆ న్యూట్రల్ అనే ప్లేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. అది ఎలా కనిపిస్తాయి అని అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. టాబీ డాట్ సే FD డాట్ ఎక్స్ప్రెషన్. ఈ టాబీ ఏం చెప్తుంది? FD డాట్ ఎక్స్ప్రెషన్ ఫేస్ డిటెక్షన్ చేసుకొని ఆ దాంట్లో ఏం ఎక్స్ప్రెషన్ ఉంది అనేది టాబీ చెప్తుంది. చూడండి, నేను ఇప్పుడు స్మైలింగ్ ఫేస్ పెడతాను, హ్యాపీ అని చూపిస్తుంది. యాంగ్రీ ఫేస్ చూద్దాం, సర్ప్రైజ్ చూద్దాం, సర్ప్రైజ్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ నేను ఇందాక మీకు చూపించాను కదా, సాడ్ అండ్ డిస్కస్టింగ్ కూడా చూపించింది. ఇలా మనం ఈ పైథాన్ ని యూజ్ చేసుకొని పిక్టో బ్లాక్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఒక చిన్న ప్రాజెక్ట్ ని ఇవ్వాలని చూసాం. ముందు ముందు ఇంకా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ మనం చూడొచ్చు పైథాన్ యూజ్ చేసుకుని AI and ML ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.